లెట్స్ సాల్వ్ కన్స్ట్రక్ట్ బైనరీ ట్రీ ఫ్రమ్ ఇన్ ఆర్డర్ అండ్ పోస్ట్ ఆర్డర్ ట్రావెల్స్. ఓకే. ఇక్కడ మనకి 2 ఇంటిజర్ అర్రే ఇస్తాడు. ఇన్ ఆర్డర్ అండ్ పోస్ట్ ఆర్డర్ వేర్ ఇన్ ఆర్డర్ ఈస్ ద ఇన్ ఆర్డర్ ట్రావెర్సల్ ఆఫ్ ఎ బైనరీ ట్రీ అండ్ పోస్ట్ ఆర్డర్ ఈస్ ద పోస్ట్ ఆర్డర్ ట్రావెర్సల్ ఆఫ్ ఎ బైనరీ ట్రీ. ద సేమ్ ట్రీ. ఓకే. కన్స్ట్రక్ట్ అండ్ రిటర్న్ ద బైనరీ ట్రీ. సో, ఇక్కడ మనకి ఆడు చెప్పినట్టు 2 అర్రేస్ ఇచ్చిండు. ఓకే. ఇన్ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్ ట్రావెర్సల్‌లో ఇచ్చాడు. మనము ఈ ట్రీని బిల్డ్ చేయాలన్నమాట. ఓకే. సో, లెట్స్ సీ. ఓకే. ఇన్ ఆర్డర్ ఇచ్చాడు, పోస్ట్ ఆర్డర్ ఇచ్చాడు. అసలు ఇన్ ఆర్డర్ అంటే ఏంది? రూట్ మధ్యలో ఉంటది. లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ నోడ్స్, లెఫ్ట్ సబ్ ట్రీ నోడ్స్ ఉంటాయి. రైట్ సైడ్ రైట్ సబ్ ట్రీ నోడ్స్ ఉంటాయి. పోస్ట్ ఆర్డర్ అంటే రూటు లాస్ట్‌లో ఉంటది. రూటు ఫస్ట్ లెఫ్ట్ సబ్ ట్రీ నోడ్స్ ఉంటాయి. దెన్ రైట్ సబ్ ట్రీ నోడ్స్ ఉంటాయి. అండ్ దెన్ రూట్ నోడ్ ఉంటదనమాట. ఓకే. ఇది. ఈ 2 ఇట్లా ఇచ్చినప్పుడు, ఈ 2 ఇలా ఇచ్చినప్పుడు మనము ఫస్ట్ ఇంట్యూషన్ ఏం రావాలి అంటే మనము రూట్ ఎట్లా ఫైండ్ చేయాలి? మనం ట్రీ ఎలా బిల్డ్ చేస్తాం? రూట్ నుంచి స్టార్ట్ అవుతాం. దెన్ రైట్ సబ్ ట్రీ లెఫ్ట్ సబ్ ట్రీనో ఏదో ఒకటి బిల్డ్ చేసి అట్లాగా ఈ రికర్సివ్‌గానో లేకుంటే ఈ ఇటరేటివ్ వేలోనో ఎళ్ళిపోతాం. ఆహ్, ఫస్ట్ రూట్ నోడ్ దెన్ వాటి చైల్డ్ నోడ్స్ బిల్డ్ చేసి అండ్ దెన్ వాటి చైల్డ్ నోడ్స్ బిల్డ్ చేసి అలా అలా ఎళ్ళిపోతాం అనమాట. సో, ఇక్కడ మనము ఈ 2 ఇచ్చిన అర్రేస్‌లో మనము రూట్ నోడ్ ఏదో మనం ఐడెంటిఫై చేయాలి. ఓకే. ఎలా ఐడెంటిఫై చేస్తాము? మనకి పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్ మనకి హింట్ ఇస్తది. పోస్ట్ ఆర్డర్ అంటే ఏంది? రూట్ ఎట్ ద ఎండ్ ఉంటది. ఓకే. సో, మనకిక్కడ 3 అనేది రూట్ అవుతది. ఓకే. 3 అనేది రూట్ అవుతది. సో, ఆహ్, 3 అనేది రూట్ అవుతది కాబట్టి, ఇన్ ఆర్డర్ అంటే ఏంది? రూట్ మిడిల్‌లో ఉంటది. లెఫ్ట్ సైడ్ ఉన్న నోడ్స్ అన్ని లెఫ్ట్ సబ్ ట్రీ, రైట్ సైడ్ ఉన్న నోడ్స్ అన్ని రైట్ సబ్ ట్రీ. సో, మనము ఈ రూట్‌ని ఇన్ ఆర్డర్ అరేలో ఫైండ్ చేయాలి. ఓకే. ఫైండ్ చేశా నేను. ఇండెక్స్ ఫైండ్ చేశా. సో, ఇట్స్ ఎట్ ఇండెక్స్ 1. ఓకే. సో, ఇయన్నీ లెఫ్ట్ సబ్ ట్రీలో వస్తాయి. ఇదంతా రైట్ సబ్ ట్రీలో వస్తాయి. కదా! దెన్ రికర్సివ్‌గా ఓకే. రికర్సివ్‌గా నేనేం చేస్తా అంటే బిల్ సమ్ సేమ్ బిల్ ట్రీ ఫంక్షన్‌కి ఈ లెఫ్ట్ సబ్ ట్రీని బిల్డ్ చేస్తా. అండ్ దెన్ ఈ రైట్ సబ్ ట్రీని బిల్డ్ చేస్తా. ఓకే. ఎలా బిల్డ్ చేస్తాం? లెఫ్ట్ సబ్ ట్రీని, రైట్ సబ్ ట్రీని అంటే ఆహ్, లెట్స్ సీ రైట్ సబ్ ట్రీని చూద్దాం మనము. ఇక్కడ రైట్ సబ్ ట్రీలో ఏముంది? రైట్ సబ్ ట్రీలో మనకి ఇది 15, 20, 7 ఈ నోడ్స్ ఉన్నాయన్నమాట. ఇది రూట్. ఓకే. సో, మనము ఇక్కడ పోస్ట్ ఆర్డర్‌లో నేను ఇది తీసేసా. అయిపోయింది ఇది ఇంకా. సో, నాకు నెక్స్ట్ ఏ నోడ్ ఉంది? 20థ్ నోడ్ ఉంది. ఓకే. సో, నేను ఈ 20థ్ నోడ్‌కి ఆహ్, ఇండెక్స్ ఫైండ్ చేస్తా. ఓకే. 20థ్ నోడ్ ఇక్కడుంది. అప్పుడు ఈ 20థ్ నోడ్‌కి ఇది లెఫ్ట్ సబ్ ట్రీ. ఇది రైట్ సబ్ ట్రీ గదా! ఓకే. మళ్ళీ రికర్సివ్‌గా నేను ఈ రైట్ సబ్ ట్రీని బిల్డ్ చేస్తా. ఓకే. సో, ఇది పోయింది. సో, 7 ఉంది. ఓకే. 7 ఇక్కడొచ్చేసింది. 7కి లెఫ్ట్ లేదు, రైట్ లేదు. ఇది ఇప్పుడు లీఫ్ నోడ్ అన్నమాట. 7 అనేది ఆహ్, లీఫ్ నోడ్ అవుతది. ఓకే. సో, అది. ఇంకా అలాగే నేను రికర్సివ్‌గా 15ని బిల్డ్ చేస్తా. ఇక్కడ 15 బిల్డ్ చేశా, 7 బిల్డ్ చేశా. సో, 20థ్ దాన్ని బిల్డ్ చేశా. నేను మళ్ళీ రికర్సివ్‌గా లెఫ్ట్ సబ్ ట్రీని బిల్డ్ చేస్తా అనమాట. సేమ్ వేలో లెఫ్ట్ సబ్ ట్రీని బిల్డ్ చేశా. దెన్ రూట్ ఆల్రెడీ ఉంది. రూట్‌ని అటాచ్ చేశా 2 సబ్ ట్రీస్‌కి. దెన్ నేను రిటర్న్ చేసేయొచ్చు కదా! నాకు ట్రీ వచ్చేసింది. ఓకే. సో, ఇదన్నమాట. ఆహ్, రికర్సివ్‌గా సాల్వ్ చేస్తాం మనము. లెట్స్ సీ ద కోడ్. ఓకే. ఇఫ్ సో, సేమ్ ట్రీకి ఏదో ఒకటి ఇన్ ఆర్డర్ లేకపోయినా, పోస్ట్ ఆర్డర్ లేకపోయినా, ఏదో ఒకటి లేకపోయినా గానీ మనం ట్రీ బిల్డ్ చేయలేం గదా! సో, డైరెక్ట్‌గా మనము నోడ్‌ని రిటర్న్ చేయొచ్చనమాట. ఇఫ్ నాట్ ఇన్ ఆర్డర్ అర్రే రిటర్న్ నన్. ఓకే. సో, ఇది మనకి బేస్ కేస్ అవుతది. ఓకే. నౌ మనము రూట్‌ని బిల్డ్ జేయాలి. ఓకే. రూట్ నుంచి రైట్ సబ్ ట్రీ, లెఫ్ట్ సబ్ ట్రీ అలా ఎళ్ళిపోతాం అనమాట. సో, రూట్‌ని బిల్డ్ జేయాలి. రూట్ నోడ్‌ని ఇనీషియలైజ్ చేస్తా. మనకి ట్రీ నోడ్ క్లాస్ ఇచ్చాడు. సో, ట్రీ నోడ్ నుంచి సో, నేను రూట్ నోడ్ ఎక్కడుంటది? పోస్ట్ ఆర్డర్‌లో ఎండ్ ఉంటది. సో, నేను పోస్ట్ ఆర్డర్ నుంచి పాప్ చేయొచ్చు. ఓకే. పోస్ట్ ఆర్డర్ డాట్ పాప్. ఇది ఈ పోస్ట్ ఆర్డర్‌లో 3 ఇస్తదనమాట. సో, లాస్ట్ వాల్యూ కాబట్టి ఓకే. ఆహ్, నేను రూట్ నోడ్‌ని బిల్డ్ చేశా. నౌ నేను లెఫ్ట్ సబ్ ట్రీని, రైట్ సబ్ ట్రీని బిల్డ్ చేస్తా. ఓకే. నేను చెప్పినట్టు
మనకి ఈ రూట్ నోడ్ వచ్చింది. ఈ రూట్ నోడ్ వాల్యూ ఉంటది గదా! ఈ వాల్యూకి మనము ఇండెక్స్ ఫైండ్ ఔట్ చేయాలి ఇన్ ఆర్డర్‌లో. అప్పుడే గదా మనం లెఫ్ట్ సబ్ ట్రీని, రైట్ సబ్ ట్రీని సెపరేట్ చేసి రికర్సివ్‌గా కొట్టగలం. ఓకే. సో, నేను ఇండెక్స్ ఫైండ్ చేస్తా దీనికి. ఇన్ ఆర్డర్ డాట్ ఇండెక్స్ రూట్ డాట్ వాల్యూ. ఓకే. నాకు ఇండెక్స్ గూడా వచ్చేసింది. ఇండెక్స్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు చూస్తే సో, నాకు ఈ ఇండెక్స్ వచ్చింది గదా! ఇది ఇండెక్స్. ఇండెక్స్ i వచ్చేసింది నాకు. ఓకే. సో, నేనేం చేయాలి? లెఫ్ట్ సబ్ ట్రీని సెపరేట్ చేయాలి. రైట్ సబ్ ట్రీని సెపరేట్ చేయాలి. రైట్ సబ్ ట్రీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకుంది? ఇండెక్స్ ఉంది గదా! i+1 నుంచి ఎండ్ ఆఫ్ ద అర్రే వరకుంది. ఇది టిల్ i-1 వరకు ఉంటదనమాట. ఓకే. లెఫ్ట్ సబ్ ట్రీ టిల్ i-1 వరకు ఉంటది. సో, లెట్స్ సీ. సో, నేనిప్పుడు రూట్ డాట్ రైట్ సబ్ ట్రీని బిల్డ్ చేస్తున్నా. ఓకే. సేమ్ వేలో సేమ్ బిల్ ట్రీలో మనకి ఆర్గ్యుమెంట్స్ ఏమున్నాయి? ఇన్ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్ ఉంది. సో, నేను రికర్సివ్‌గా ఆహ్, వాటిని పాస్ చేస్తా. ఇన్ ఆర్డర్‌లో స్లైసెస్ పాస్ చేస్తా. ఓకే. ఆహ్, బిల్డ్ ట్రీ ఓకే. ఆహ్, ఇన్ ఆర్డర్ సో, రైట్ సబ్ ట్రీ మనం బిల్డ్ చేస్తున్నాం. సో, ఇండెక్స్ +1 టిల్ ద ఎండ్ వరకు మనము రైట్ సబ్ ట్రీ అనుకోవచ్చు. ఇక్కడ పోస్ట్ ఆర్డర్. లెఫ్ట్ సబ్ ట్రీ బిల్డ్ ట్రీ ఇన్ ఆర్డర్ ఓకే. ఇక్కడ మనము టిల్ ఇండెక్స్ వరకు పాస్ చేయొచ్చు. ఇక్కడ ఇండెక్స్ నాన్ ఇంక్లూసివ్ అనమాట పైథాన్‌లో. ఓకే. పోస్ట్ ఆర్డర్. ఓకే. నాకు రూట్ వచ్చింది. రూట్‌కి నేను లెఫ్ట్ సబ్ ట్రీ, రైట్ సబ్ ట్రీ రెండిటిని బిల్డ్ చేశా రికర్సివ్‌గా. సో, ఇట్ విల్ గో టిల్ లాస్ట్ లేయర్ అనమాట. ఆహ్, సో, నాకు బిల్డ్ చేసినట్టే ట్రీ నేనింకా రూట్‌ని రిటర్న్ చేస్తా. ఓకే. లెట్స్ సబ్మిట్ ద కోడ్. యాక్సెప్టెడ్ ఈ ఆహ్, కొంచెం ఎఫిషియంట్ నాట్ థాట్ ద మోస్ట్ ఎఫిషియంట్ సొల్యూషన్ అని చెప్పను. ఓకే. సో, ఇప్పుడు మనం దీన్ని ఆహ్, ఎఫిషియంట్‌గా ఎలా చేయాలంటే ఇక్కడ మనం చూస్తే హియర్ ఆహ్, ఇది ఆల్‌మోస్ట్ n స్క్వేర్ వస్తదనమాట. టైమ్ కాంప్లెక్సిటీ దీనికి n స్క్వేర్ వస్తది. ఎందుకంటే ఇక్కడ ఇండెక్స్ ఫైండ్ చేయడానికి n బిగ్ టైమ్ తీసుకుంటది. ఓకే. ఇది లీనియర్‌గా ఇండెక్స్‌ని పట్టుకుంటదనమాట. సో, ఇక్కడ వస్తుంది. మళ్ళీ మనము ఆల్ నోడ్స్ అన్నిటిని చూసుకుంటా మనం ట్రీ బిల్డ్ చేస్తున్నాం. ఓకే. మళ్ళీ అగైన్. సో, ఇది అవుతది. సో, మొత్తం n స్క్వేర్ వస్తదనమాట. ఓకే. సో, రికర్సివ్‌గా మనం ఇండెక్స్‌ని ఫైండ్ చేస్తున్నాం. అండ్ దెన్ ఎవ్రీ కాల్‌లో మనము నోడ్స్ అన్నిటిని చూస్తున్నాం కాబట్టి n స్క్వేర్ వస్తది. దీన్ని ఎలా ఆప్టిమైజ్ చేయొచ్చు మనం? సో, ఇక్కడ మనం ఎలా దేన్ని ఆప్టిమైజ్ చేయొచ్చంటే, ఈ ఇండెక్స్‌ని ఫైండ్ చేసే విధానం ఉంది గదా! దీన్ని ఆప్టిమైజ్ చేయొచ్చు. ఎలా అంటే, నేను ఆహ్, ఒక హాష్ మ్యాప్ బిల్డ్ చేస్తే వాల్యూకి, ఇండెక్స్‌కి కదా! అప్పుడు నేను వాల్యూ ఇచ్చినప్పుడల్లా నాకు ఇండెక్స్ రావాలి. సో, అలా నేను ఒక హాష్ మ్యాప్ బిల్డ్ చేసి ఇస్తే ఆహ్, ఎవ్రీ టైము హాష్ మ్యాప్ లుకప్ వన్నే గదా! సో, అక్కడ నేను ఎఫిషియంట్ చేయొచ్చనమాట సొల్యూషన్‌ని. సో ఇన్ ఆర్డర్ ఇండెక్స్ హాష్ మ్యాప్ బిల్డ్ చేస్తాం. వాల్యూ ఇస్తే ఇండెక్స్ రావాలి నాకు. ఇన్ వి ఎన్యూమరేట్ ఆఫ్ ఇన్ ఆర్డర్. ఓకే. హాష్ మ్యాప్ మనకొచ్చేసింది. హెల్పర్ ఫంక్షన్ తీసుకొని, ఆ హెల్పర్ ఫంక్షన్‌కి నేను లెఫ్ట్, రైట్ బౌండరీస్ ఇస్తా. సో, ఆ బౌండరీస్ నుంచి ఇప్పుడు లెఫ్ట్ సబ్ ఇక్కడ ఇక్కడ మనకి తెలుస్తుంది గదా! రైట్ సబ్ ట్రీకి లెట్స్ సే ఇండెక్స్ కనిపించింది. ఇండెక్స్ +1 నుంచి టిల్ ద ఎండ్ మనం ఇచ్చేయొచ్చు. సో, అలా నేను ఇవి బౌండరీసే గదా! ఇది లెఫ్ట్ బౌండరీ. ఇది రైట్ బౌండరీ. అలా నేను లెఫ్ట్ బౌండరీ, రైట్ బౌండరీ ఇచ్చి చేసుకోవచ్చనమాట. సో, లెట్స్ డిఫైన్ హెల్పర్ ఫంక్షన్. రైట్ ఇచ్చా. సో, దీన్ని మొత్తం దాంట్లోకేసుకుందాము. ఆ! ఓకే. ఇక్కడ
బేస్ కేస్ వచ్చేసి లెఫ్ట్, రైట్‌ని క్రాస్ చేస్తే రిటర్న్ నన్ అనమాట. ఓకే. నేను రూట్‌ని బిల్డ్ చేస్తున్నా. ఇండెక్స్‌ని ఎలా ఫైండ్ చేయాలి? ఇండెక్స్‌ని మనం ఇక్కడ మనకి హాష్ మ్యాప్ ఉంది గదా! ఓకే. ఇండెక్స్ మనం ఫైండ్ చేస్తాం. ఇప్పుడు నేను రైట్ సబ్‌ట్రీని, లెఫ్ట్ సబ్‌ట్రీని ఎలా బిల్డ్ చేయొచ్చు అంటే హెల్పర్ ఫంక్షన్ నేను పాస్ చేసి హెల్పర్ లెఫ్ట్, రైట్‌ని పాస్ చేయాలి గదా! పోస్ట్ ఆర్డర్ అవసరం లేదు. ఇది గ్లోబల్ వేరియబుల్. సో, డైరెక్ట్‌గా వర్క్ చేసేయొచ్చు మనం. ఓకే. ఆహ్, లెఫ్ట్, రైట్‌ని పాస్ చేయాలి నేనిక్కడ. లెఫ్ట్ మనకి ఇండెక్స్ +1 అవుతది. రైట్. సేమ్ లెఫ్ట్ సబ్ ట్రీ కూడా హెల్పర్. లెఫ్ట్ వచ్చేసి లెఫ్ట్. దెన్ రైట్ వచ్చేసి ఇండెక్స్ -1. ఓకే. సో, ఇక్కడ నేను హెల్పర్ 0, లెంగ్త్ ఆఫ్ ఇనార్డర్ -1 రిటర్న్ రూట్. Okay, let's submit the code. Yeah, it is more efficient than the previous solution. So yeah, thank you. Please subscribe.